నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్కులు డాక్టర్ భార్గవ దేవన గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. గురుగారు, తాకట్టులో ఉన్న బంగారం జనరల్గా ఏంటంటే చాలా మందికి బంగారం అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఎక్కువ బంగారం ఉన్నా కొంతమంది వేసుకునే యోగం ఉండకుండా ఉంటూ ఉంటుంది. ఎన్నేళ్ళైనా బ్యాంకులోనే ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది కాక గోల్డ్ రేట్లు పెరిగేపాటికి ఈ తాకట్టు కూడా మనకి వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాల్స్ చేసి లోన్లో పెట్టుకుంటే మేము ఎక్కువ లోన్ ఇస్తాము, ఎక్కువ డబ్బులు ఇస్తాము అంటం వల్ల సరే చాలా మందికి ఇంక తప్పని పరిస్థితి అయ్యి బయట అప్పు చేయటం కన్నా ఇది నయం కదా అని బంగారం కుదువ పెడుతూ ఉంటారు. కానీ అవి రిటర్న్ తెచ్చుకునే యోగం మటుకు ఎన్నాళ్ళున్నా రాకుండా ఉంటూ ఉంటుంది గురుగారు. అసలు మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉంటే ఇట్లా బంగారం అనేది కుదువ పెట్టాల్సి వస్తుంది, ఆ పరిస్థితి ఎలా వస్తుందంటారు ఒకసారి తెలియజేసి అట్లానే మనం రిటర్న్ తెచ్చుకునేలాగా ఏదైనా ఉంటే కనుక పరిష్కారం కూడా చెప్పండి. మొట్టమొదటగా బంగారము మనము తాకట్టు పెడుతున్నాము అంటే మీ జాతకంలో గురుగ్రహ దోషం ఉందని అర్థం. బంగారానికి అధిపతి గురువు. గురువు శనితో కలిసిన, రాహుతో కలిసిన, మీరు కుజుడితోటి కలిసిన మల్టిపుల్గా మీరు బంగారాన్ని తీసుకుపోయి కుదబెట్టడం, మళ్ళీ ఇడిపించుకోవడం, కుదబెట్టడం, ఇంకొకసారి కుదబెట్టి ఇంకట్టే వెళ్ళిపోవడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మేజర్ ఎవరు వచ్చారు మనకు? గురుగ్రహం వచ్చారు. ఈ గురుగ్రహం మన జాతకంలో ఎలా ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అంటే గురుగారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనరల్గా గోల్డ్ అనేది లేడీస్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. లేడీస్ జాతకం బట్టి గురుగ్రహాన్ని చూసుకోవాలా, లేకపోతే తీసుకెళ్లి పెట్టేదైతే హస్బెండే కదా మోస్ట్లీను. అప్పుడు హస్బెండ్ జాతకం బట్టి పెట్టేది అట్లే లేదా, మా హస్బెండ్ లేకుంటే పనుడన్నా పోయి పెడతాడు. కాబట్టి మనకు ఎవరి బంగారము ఏది ఏమైనప్పటికీ ఆ ఇంట్లో యజమాని దాని మీద, భార్యల మీదనే ఎక్కువ గోల్డ్ అదే పెడతాం కదా. కాబట్టి వాళ్ళ జాతకంలో ఆ యజమాని జాతకంలో గురుబలం అనేది చూసుకోవాలి. గురుబలం లేకపోతే మీరు ఎంత బంగారం కొనుక్కున్నా పక్కకు పోక తప్పదు. ఒకవేళ మగవాడికి నిజంగా గురుబలం తక్కువ ఉంటే, భార్యకి గురుబలం ఎక్కువ ఉంటే, వీడు ఒక్క దమ్మిడి కూడా వీడు బంగారం వేసుకోకుండా అంతా భార్య పేరుతో బంగారం తీసుకోవడం ఉత్తమం. అప్పుడు పోదు. అలా కూడా చేసుకోవచ్చు. కొనేటప్పుడు కూడా మీ జాతకంలో మీ భార్య జాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, మీ భార్యకే బంగారం కొనియండి. మీరు ఒక చైన్ కూడా వేసుకోవద్దు. భార్య పేరు మీదే అన్నీ చేసుకోండి. మీ భార్య జాతకంలో కుజుడు అద్భుతంగా ఉన్నాడు, స్థిరాస్తులన్నీ భార్య పేరు మీదే పెట్టండి. సో ఇలా ఉంటే అప్పుడు నీకు లేదు కాబట్టి, నీకు ఎట్లా యోగం లేదు కాబట్టి నీకు రాదు జాతకరీత్యా. మీ భార్యకి యోగం ఉంది కాబట్టి అన్నీ మీ భార్యకే పోతాయి. సో ఇది సరే. సో ఇలా కాన్సెప్ట్ అనమాట. అలాగే గురుగ్రహాన్ని బట్టి బంగారం ఉంటుందా ఊడుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు. అలా అంటే పర్టికులర్ పీరియడ్ బట్టి కూడా ఉంటుంది కదా, ఈ గ్రహాల మార్పు జరుగుతుంది. అంటే మన బేసిక్ గా ఈ గ్రహము ఇక మనకు జరిగే వింశోధులలో దశ అంతర్దశల ప్రకారం ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది ఏలినాటి శనిలో ఉన్నదంతా ఊడ్చుకొని పోతుంది. అవును. మరి గురువుతో పాటు శని కూడా గేమ్ ఆడతాడు. ఇంకేది మిగులుతుంది? నీకు 4 ఆకులు ఒకటి మిగులుతాయి. కాబట్టి ఇది ఎంత క్లియర్ ఆఫ్ అవ్వాలి అంటే ఫస్ట్ జాతకం అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏ పూజ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం మళ్ళీ రివర్స్ రావాలి, ఏమి చేయాలి అంటే దానికి విలోమ తారాతంత్రము అనేది ఒకటి పూజ ఉంటుంది తంత్రంలో. ఈ తారాతంత్రం విలోమ పద్ధతిలో చేయడం ద్వారా మనకు బంగారము మళ్ళీ తాకట్టులో పెట్టిన బంగారం రివర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా మనం తంత్రాన్ని రకరకాల పద్ధతుల్లో మనం వాడచ్చు. కాకపోతే ఇదైతే మాట ఖచ్చితంగా గురువుని సంప్రదించాలా గురుగారు? ఏదైనా అంతేనండి. తాంత్రిక పరంగా అయితే కాంటాక్ట్ చేయండి, సాత్వికంగా అయితే మీరు ఎవరినన్నా కానీ కాంటాక్ట్ చేయొచ్చు, చేసి కనుక్కో. ఎందుకు తారా అనేది చేయాలి అంటే గురుగ్రహానికి అధిపతి దేవత తారా. తారా దశమహావిద్యల్లో అత్యంత శీఘ్రంగా వచ్చేది తారా. మొదటగా పలుకుతుంది తారా. ఎందుకు? ఆమె తల్లి. కాళీ తల్లి కాదు. అంటే మనము మా కాళీ అంటాం, కానీ ఒరిజినల్గా తల్లులకే తల్లి తారాదేవి. ఎందుకంటే శివుడు హలాహలం వస్తుంది కదండి మదనంలో. అప్పుడు శివుడు వచ్చినప్పుడు అది పాయిజన్ వచ్చినప్పుడు శివుడు తాగి సొమ్ముకెళ్ళి పడిపోతాడు. పడిపోతే అప్పుడు అక్కడున్న ఆ పార్వతి ఆ స్వరూపంకి భయంకరమైన కోపం వచ్చేస్తుంది.
హాలాహలం నా భర్తని ఇలా చేస్తుందా అని చెప్పేసి ఒక్కసారిగా విశ్వశక్తిని తనలోకి తీసుకొని తారగా మారుతుంది. ఓకే. మారి శివుని ఇలా అనేసి చిన్న పిల్లోని చేస్తుంది. చేసేసి ఇలా స్తన్యాలకు పట్టి పాలిస్తుంది. ఓకే. ఆ పాలు తాగిన శివుడు చిన్న పిల్లోడు, ఒక 1 year బేబీ లాగా అయిపోతాడు శివుడు. అందుకే చూడండి మీకు కొన్ని చోట్ల శివుడిని చిన్న పిల్లోడుగా చూపిస్తారు. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదే. ఓకే. తారాదేవిగా మారి స్తన్యానికి పట్టుకొని 1 year కిడ్డీని చేసి పాలిస్తుంది. ఆ పాలు తాగడం ద్వారా హాలాహలం అనేది శివునికి వెళ్ళిపోతుంది. ఆ మచ్చ మిగులుతుందిలేండి ఎక్స్టర్నల్గా. సో అలా ఆ పాల ద్వారా విషాన్ని కూడా ఆమె పక్కకు పెట్టేస్తుంది అన్నమాట. అప్పుడు శివుడికి మేల్క వస్తుంది. వచ్చేసి శివుడు మామూలు స్వరూపం వచ్చేస్తాడు. అమ్మో, నా భార్య ఇంత విశ్వశక్తి మాతగా అయిపోయి నన్ను బ్రతికిచ్చింది. ఇంతటి శక్తి ప్రచండ తారాగా మారుతుందన్నమాట. ఉగ్రతార, నీలజడ, ఏకజటా తార ఇలా మారిపోతుంది. అంటే ఒకటే జడ పెట్టుకొని ఇంతటి భయంకరమైన స్వరం. ఎందుకంటే అంతటి పరమశివునికి నువ్వు మేల్కొల్పాలంటే నీ దగ్గర ఎంత శక్తి ఉండాలా? అంతేగా. అంటే ఒక చిన్న 4 పాల చుక్కల ద్వారా అంతటి శివున్నే లేపేసి పైకి నిద్ర లేపింది. ఇంతటి ప్రచండ శక్తిని ఎక్కడ పెట్టాలా అని శివుడికి ఆలోచన వస్తుంది. తన శక్తిని అంతా ఉపయోగించి తారాని విశ్వంలోకి పంపించేస్తాడు. ఆ విశ్వమాత అవుతుంది. అంటే కొడుకుకు బాగలేకుంటే ఆమె ఎట్లా అంటే శివునికి బాగలేకుంటే భార్యనే తల్లిగా మారి ఎలా ఇచ్చిందో అంతటి తారాదేవి తన భక్తుల కష్టం వస్తే తల్లిగా మారుతుందంట. అంతే కదండి. ఏదైనా పిల్లల కోసం మనం అమ్మ అంటే వెంటనే కరిగిపోతుంది తండ్రి కంటే ఫస్ట్. తండ్రి అన్నా కొంచెం మళ్ళీ చూద్దామట, కానీ తల్లి ఇమీడియట్గా మారిపోతుంది కదా. అంతటి వెన్న మనసు తారాది, కానీ స్వరూపం ఉగ్రం. అందుకనే భక్తులకి కష్టాలు వచ్చినప్పుడు తారాదేవి శీఘ్రంగా ప్రసన్నమవుతుంది. ఎందుకంటే షీ ఈజ్ ద మదర్, తల్లులకే తల్లి, విశ్వమాత ఆమె. అందుకని ఆమె లంబోదర తార అంటారండి. ఎందుకు తెలుసా? తారాస్వరూపము ఇంత పెద్ద బొజ్జ ఉంటుందంట అమ్మకి. ఎందుకు ఉంటుంది? విశ్వాన్ని తన కడుపులో పెట్టుకుంటుందంట ఆమె. మామూలు మన దేవతలు చూడండి బాగా నీట్గా అందంగా బాగా కనపడుతుంది. ఇప్పుడు త్రిపుర సుందరి చూడండి ఎట్లుంటుంది. మరి తార అట్లా ఉండదు. తారా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే అమ్మవారి యొక్క స్తనములు ఇట్లా వేలాడి ఉంటాయంట. ఎందుకంటే పాలిచ్చి ఇచ్చి ఇచ్చి ఆ స్తనముల బరువలా అయిపోయి ఉంటుంది. కడుపు ఇంతలా ఉంటుంది. ఇప్పుడు చూడండి డెలివరీ అయిన మహిళలకు ఎలా ఉంటుంది, ఒక సాగి చర్మం మడతలు పడి. సో ఒక రా ఎనర్జీ, రియల్ మదర్ ఎలా ఉంటుంది డెలివరీ అప్పుడు అలా ఉంటుంది తార. అంతటి అద్భుతమైన దేవత అండి తార, కానీ ఉగ్రస్వరూపం. ఆ ఉగ్రస్వరూపాన్ని స్వామి విశ్వంలోకి ఇది చేస్తారు అవసరమైనప్పుడు ఆ ఎనర్జీని. అందుకని ఇట్లాంటి గురుగ్రహానికి ఆధిపత్య దేవత తార. అందుకే ఇట్లాంటి సమస్యలు జరిగినప్పుడు మా తార అంటే పలుకుతుందంట. ఓకే, అర్థమైంది. తారాదేవి గురించి అయితే చాలా బాగా తెలియజేశారు గురుగారు. సో విన్నారు కదా, ఇలాంటి విషయాలు మరిన్ని కూడా మన రాబోయే వీడియోలో తెలుసుకుందాము. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.